గడిచిన 5 ఏళ్లలో నందిగామ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారంటున్నారు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. రాబోయే 5 ఏళ్ల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించామన్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కారణంగా మరొకసారి గెలుస్తామంటూ ఆయన ధీమాను వ్యక్తం చేశారు. రెడ్డి గారు పరిపాలన ఒక మాటలోనే చెప్పేస్తాను మీకు. అభివృద్ధి సంక్షేమం ప్రజలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేర్చారు. ఎలా చేర్చారు? వాళ్ళ వ్యక్తిగత గౌరవం కానీ, ప్రతిష్ట కానీ, మర్యాద కానీ ఏమాత్రం తీసిపోని విధంగా, అంటే ఈ పథకం నాకు రావాలంటే వాళ్ళని కలవాలి, వాళ్ళ ఇంటి దగ్గర నిలబడాలి, వాళ్ళ అనుమతి కావాలి అనే విధంగా కాకుండా అర్హత ప్రామాణికంగా పార్టీలకు అతీతంగా ఓటేసినా ఓటైపోయినా ఏ పార్టీ అయినా సరే ఎవరికైనా సరే వాళ్ళ గౌరవం భంగం వాటిల్లకుండా, వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లకుండా పరిపాలన కొనసాగింది. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం. ఇంతకన్నా గొప్ప విషయం ఉంటుంది అసలు. పరిపాలన ఒక మాటలో చెప్పాలంటే ఇదే. పరిపాలన మొత్తం పౌరులకి వారి గౌరవం, ప్రతిష్ట, వ్యక్తిగత మర్యాద భంగం వాటిల్లకుండా ప్రభుత్వం ఏం చేయగలదో అదంతా చేసింది. అది రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదలు, ఎవరైనా సరే, ఎవరికైనా సరే వాళ్ళ ప్రతిష్ట ఇబ్బంది పడకుండా చేసింది. ఇది ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నిలబెట్టాలి.